నమస్తే. రాయదుర్గం రిటర్నింగ్ అధికారి కరుణకుమారి నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాసులు. రాయదుర్గం ఎమ్మెల్యేగా గెలవబోతున్నది నేనే. బీటీపీకి కృష్ణా జలాలు తీసుకొస్తాం. కాలువ రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యేగా 50,000 పైచిలుకు ఓట్లతో గెలవబోతున్నానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నామినేషన్ ప్రచార కార్యక్రమం హోరెత్తింది. బళ్ళారి రోడ్లోని మహంకాళి ఆలయం నుండి వినాయక సర్కిల్ మీదుగా ఈవో కార్యాలయం వరకు ప్రచార ఊరేగింపు నిర్వహించారు. వినాయక సర్కిల్ వద్ద గజమాలతో కాలువను ఘనంగా సన్మానించారు. రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యేగా గెలవబోతున్నానని, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బీటీపీకి కృష్ణా జలాలు తీసుకువస్తామని పేర్కొన్నారు. రాయదుర్గం నియోజకవర్గ రాజకీయ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ప్రజల మధ్యన రోడ్ షోగా వచ్చి రిటర్నింగ్ అధికారికి నా నామినేషన్ పత్రాలను దాఖలు చేశాను. ప్రజాభిమానం ఎంత బలంగా తెలుగుదేశం పార్టీకి రాయదుర్గంలో నాకు ఉందనే దానికి ఈరోజు నామినేషన్కి వచ్చిన అశేషమైన ప్రజానీకమే ప్రత్యక్ష సాక్ష్యం. ఎర్రటి ఎండను లెక్క చేయకుండా మండే ఎండలో ఉరికే ఉత్సాహంతో రోడ్డు పొడవునా కేరింతలు కొడుతూ జేజేలు పలుకుతూ విజయీభవాన్ని దీవిస్తూ ముందుకు సాగిన తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనేమి, అట్లాగే జనసేన నాయకులు, ప్రతినిధులైతేనేమి, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలైతేనేమి, అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను బలపరచడానికి, నాకు తోడుగా నిలబడడానికి, నా గెలుపులో వాళ్ళు తమ వంతు బాధ్యతను నెరవేర్చడానికి ఈరోజు 3 పార్టీల వాళ్ళు కలిసి వచ్చారు, కదిలి వచ్చారు. నేను నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా రాయదుర్గం ప్రజానికానికి ఒకటే మనవి చేస్తా ఉన్నా, మాట ఇస్తా ఉన్నా, రాయదుర్గం అభివృద్ధి చెందేంత వరకు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన నియోజకవర్గాలకు ఏమాత్రము తీసిపోని విధంగా ఎదిగేదాకా నేను విశ్రమించకుండా శ్రమిస్తానని నేను రాయదుర్గం ప్రజానికానికి మాట ఇస్తా ఉన్నా. భైరవాణి తిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలతో కలకల్లాడేటట్లుగా చేస్తా. అట్లాగే ఉంతకల్లు ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభం చేస్తా. పూర్తి చేస్తానని చెప్పలేను కానీ ఖచ్చితంగా పనులను ప్రారంభం చేస్తా. 10 ఏళ్లలో ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తా. తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ పనులను తిరిగి చేపడతాం.
రాయదుర్గం నియోజకవర్గం అంటేనే ఎడారీకరణ దిశగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్న ఒక అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఎవరు వలస రారు. ఈ ప్రాంత వాసులే వేరే రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి.